హాయ్ అండి. ఈరోజైతే కొన్ని మొక్కలనైతే పెడదామని అనుకున్నాము. దానికోసం అయితే ఒక చిన్న బాటిల్‌ని కట్ చేసుకొని కొన్ని హోల్స్ అయితే పెట్టేసుకున్నామనమాట. ఇంకా ఇలా మట్టిని బయట నుండే తెచ్చుకొని దానికోసం ఒక 2 రకాల ఎరువుల్ని కూడా తెచ్చుకున్నాము. మళ్ళీ మనం కుకింగ్ చేసేటప్పుడు వేస్టేజ్ అంతా మిగులుతుంది కదా! అదంతా ఒక పక్కన పెట్టేసుకొని మట్టిలో కలుపుకొని ఒక బకెట్‌లో అయితే కలిపేసుకున్నామనమాట. అది దానివల్ల మనకి మొక్కలనేవి చాలా బాగా పెరుగుతాయి. అంటే ఎరువులాగా పనిచేస్తుంది. సో, అలా రెడీ చేసి పెట్టుకొని ఇంకా కుండీలోకైతే కొంచెం మట్టి పొర మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఎరువు మట్టిని ఇలా వేస్తూ అయితే పొరలుగా వేస్తూ ఇంకా 2 రకాల ఎరువులను కూడా తెచ్చుకున్నామన్నాం కదా! వాటిని కూడా వేస్తూ అయితే ఇంకా అన్ని కుండీలని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. పాలకూర, బీరకాయ, వంకాయ ఈ విత్తనాలను అయితే తెచ్చుకున్నామన్నమాట. ఫస్ట్ మనం పొడి మట్టి వేసాం కాబట్టి దానికి స్ప్రే లాగానైతే వాటర్ అనేది కొట్టేసుకోవాలి. మనం ఎక్కువ ఒక మగ్గుతో అలా వాటర్ అనేది పోయకూడదనమాట. స్ప్రే లాగా కొట్టాలి. మామూలుగా కొంచెం వాటర్ ఉంటేనే మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి. ఇంకా ఈ 3 రకాల విత్తనాలను అయితే ఇలా పెట్టేసుకున్నాం అనమాట.